విశాఖ భీమ్లి మధురవాడ పిఎం పాలెం బక్కనపాలెంలో టిట్కో ఇళ్లని సర్వే నెంబర్ 114లో 6 ఎకరాల విస్తీర్ణంలో 8వ బ్లాక్లో 384 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ఇళ్లని సందర్శించిన భీమ్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో బాబు నాయకత్వంలో ఎన్నడూ లేని ఘన విజయాన్ని కూటమి అధికారం సాధించింది. గత 5 ఏళ్లలో రాష్ట్రం గాడి తప్పింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గాడిలోకి పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సిపై సంతకం పెట్టారు. 2014-2019 బాబు హయాంలో అమరావతి, పోలవరంతో పాటు పేదవాడికి ఇల్లులు కూడా ఇవ్వాలని నిర్ణయం జరిగింది. పెద్ద కంపెనీలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. 3360 ఇల్లు భీమ్లి నియోజకవర్గంలో ఇల్లులు నిర్మించడం జరిగింది. ఇవి 3 కేటగిరీలో నిర్మించారు. అయితే 2019లో ప్రభుత్వం మారడం దురదృష్టకరం. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఇళ్లను పూర్తిగా మార్చారు. వీటితో పాటు అన్న క్యాంటీన్లను కూడా మూసివేశారు. అందరికీ ముందుగా నమస్కారం. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతోటి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి జనసేన, భారతీయ జనతా పార్టీతో కలిపి ఒక చరిత్రలో వెలుగుని ఘన విజయం సాధించడం, 63% పైగా ఓట్ బ్యాంకులతోటి, అలాగే 93% సీట్లు గెలుచుకొని మరి ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర మంత్రివర్గం కూడా అందులో ఛార్జ్ తీసుకొని పరిపాలన ఏదైతే గత 5 సంవత్సరాల్లో గాడి తప్పిందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా స్టార్ట్ అయింది. మనం చూసాం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు కూడా మొత్తం 5 సంతకాలు పెట్టడం, ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టో అమల్లో భాగంగానే ఆ 5 సంతకాలు కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటి సంతకం ఏదైతే మెగా డిఎస్సి కావచ్చు, అలాగే అన్న క్యాంటీన్ కావచ్చు, దాంతోపాటు ముఖ్యంగా పెన్షన్లు ఏదైతే 4000 చేస్తున్నారో అది కావచ్చు, దాంతోపాటు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కావచ్చు, ఇట్లా అన్నీ కూడా సంతకాలు పెట్టి ఆ ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో అవి అమలు మొదలుపెట్టడం కూడా జరిపోయింది. మరి ఆ రోజు 2014-19 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొన్ని ప్రయారిటీ సెక్టర్స్లను పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అమరావతి రాజధాని కానీ, పోలవరం ఏదైతే తెలుగు వాళ్ళ జీవనాడిగా భావించామో ఆ పోలవరం కానీ, ఇట్లా పెట్టుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్స్లో పేదవాడికి ఇళ్ళు అనేది అత్యంత ప్రాధాన్యత గల దీని కింద పెట్టుకొని ఆ రోజు దాని మీద ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఈ టిట్కో ఇళ్ళు ఏదైతే ఈ టౌన్షిప్కు సంబంధించి అర్బన్లో ఈ హౌసింగ్ పెద్ద ఎత్తున వీళ్ళు వస్తూ ఉన్నారు. జనాలు వాళ్ళు వచ్చి ఇళ్ళు లేక చిన్న స్లమ్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి, వాళ్ళకి సరైన వసతులు ఉండలేదు. అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ టిట్కో హౌసింగ్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రెస్టీజియస్ కంపెనీలు ఎల్ఎన్టీఆ లేదా ఇటువంటి పెద్ద కంపెనీలకే ఈ కాంట్రాక్ట్ కూడా ఇచ్చి రికార్డ్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఇవన్నీ ఆ రోజు అలకేట్ చేయడం జరిగింది. మొత్తం అందులో భాగంగా భీమ్లికి కూడా దాదాపు 3360 అంతేనా 3360 ఒక 5 ప్లేసుల్లో మనం ఇప్పుడు వెళ్ళిన ఇది కానీ, కొమ్మాది కానీ, సొద్దగడ్డ కానీ, దాంతోపాటు దబ్బంద కానీ, తంగివలస కానీ, ఇట్లా 5 ప్లేసుల్లో మొత్తం 3 కేటగిరీస్లో 300, 365, 430 ఇట్లా 3 ఎస్ఎఫ్టీలో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అవి మనం విజిట్ కూడా చేయడం జరిగింది. అవన్నీ చూసేప్పుడు పేదవాడు కూడా తనకు ఒక సొంత ఇల్లు ఏర్పడుతుంది అనే కళ నెరవేర్చుకునే విధంగా వాళ్ళ ఆనందం కూడా వ్యక్తపరచడం జరిగింది. మామూలు చూసాం, ఒక మామూలు దిగువ తరగతి కుటుంబం కంఫర్ట్గా ఉండడానికి సరిపోయే విధంగా ఒక బెడ్రూము, అలాగే ఒక కామన్ బాత్రూము, దాంతోపాటు ఒక హాలు కమ్ డైనింగు, అలాగే కిచెన్, మొత్తం అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఒక టైపు, అలాగే 2 బెడ్రూమ్స్ తోటి ఇంకో టైపు, మొత్తం ఈ 3 రకాలు ఈ ఇల్లు డిజైన్ చేసి ఇట్లా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అన్నీ కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టం, మొన్న జరిగిన ఎన్నికల్లో 2019లో
ప్రభుత్వం మారటం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో ప్రభుత్వం ప్రయారిటీ పెట్టుకుందో అవన్నీ కూడా కేవలం తెలుగుదేశం హయాంలో స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాటిని ఏ విధంగా పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవన్నీ కూడా పక్కన పెట్టి అవన్నీ కూడా వృధా చేసిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు పేదవాడికి 5 రూపాయలకే కడుపు నిండా తృప్తిగా పెట్టే భోజనం చేసే అన్న క్యాంటీన్లు ఉంటే అవి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టారు, అన్న క్యాంటీన్ పెట్టారు కాబట్టి వాటిల్ని దారుణంగా మూసేయడం జరిగింది. అట్లాగే అందులో భాగంగానే ఏదైతే ఈ టిడ్కో హౌసింగ్ కోట్లాది రూపాయలు వ్యయం చేసి ఆ పేదవాడికి ఒక సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఏ ఒక్క టిడ్కో హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి ఈ 5 ఏళ్లలో ఒక్కడు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎక్కడేసిన గొంగళి అక్కలాగే అన్నీ కూడా వదిలేసి మళ్ళీ ఆయన నేను రూపాయికి ఇల్లు ఇస్తున్నాను, లేకపోతే పేదవాడికి ఇచ్చేస్తున్నా అని చెప్పని ఆచరణలో చతికిలబడ్డ విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. తోటి భారీ మెజార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏదైతే మన హయాంలో మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి, లబ్ధిదారులకి 6 నెలల్లో అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాళ్ళకి అన్నీ కూడా కంప్లీట్ చేసి అవి మొత్తం కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన భీమిలికి సంబంధించి ఇక్కడ బక్కనపాలెం ఏదైతే హౌసింగ్ ఉందో ఈ ప్రాంతం చూద్దామని చెప్పని రావడం జరిగింది. అధికారులు కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ దానికి సంబంధించి లోపల జరుగుతున్న వర్క్ స్టేటస్ కానీ లేకపోతే ఏం చేయాలి, దానికి ఎంత బ్యాలెన్స్ అమౌంట్లు ఉన్నాయి, ఏ విధంగా ఆగిపోయి ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఒక 2-3 రోజుల్లోనే మంత్రులందరూ కూడా బాధ్యత తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ కూడా దీని మీద పెట్టాలనుకున్నాం. జీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టరు, అలాగే హౌసింగ్ పీడీ అందరితో కూడా కలిపి ఇవన్నీ ఒక మీటింగ్ పెట్టి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయబోతాం. దీంట్లో ప్రధానంగా మనకు వస్తున్న కంప్లైంట్ కూడా హౌస్ అల్లొకేషన్. అది కూడా గతంలో వేరియస్ రీజన్స్ తోటి కొన్ని చోట్ల కొంత కాంట్రవర్షియల్ కూడా అయ్యాయి. ఇప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు కూడా పబ్లిక్ వాళ్ళు మాకు అక్కడ హౌసింగ్ అలాట్ చేశారు సార్, మమ్మల్ని వెళ్తే అక్కడికి లోపలికి అలౌ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అంటే ఎక్కడైతే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారో స్థానికంగా చుట్టుపక్కల ఎలిజిబిలిటీ ఉండి హౌసెస్ రాని వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు కూడా వాల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ భూముల దగ్గర ఇల్లు కట్టినప్పుడు వాళ్ళకి హౌసెస్ కావాలని వాళ్ళు కోరుకోవడం సహజం. అటువంటి వాళ్ళకి కాకుండా కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఎక్కడో వేరే నియోజకవర్గాల్లోనో లేకపోతే ఇంకెక్కడో ఉన్న వాళ్ళకు కూడా తెచ్చి ఆ ఇల్లు ఇవ్వడంతో కొంత వివాదాస్పదం కూడా అయింది. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అధికారులతో కూర్చొని మొత్తం సిటీ ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చొని ఈ అలొకేషన్లో ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా స్ఫూర్తిగా కంప్లీట్ చేస్తుందని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, వీటితో పాటు హుదూద్కు సంబంధించి కూడా ఆ రోజు ఫిలిం సొసైటీ వాళ్ళు ఇట్లా చాలామంది వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాగే హుదూద్కి సపరేట్గా హౌసెస్ ఇవన్నీ కూడా చాలా మనం కట్టడం జరిగింది. అయితే ఏవి కూడా ఇవి అందుబాటులోకి రాకుండా అవన్నీ కూడా నిరుపయోగంగా ఉంచారు. ఇవన్నీ కూడా మొత్తం 1 after 1 డబ్బంతో సహా అన్నీ కూడా విజిట్ చేసి ఇవన్నీ కూడా వాటి స్టేటస్ అయితే ఎగ్జామిన్ చేసి ఏమేం చేయాలి, ఎలా చేయాలనేది కూడా అధికారులతో మాట్లాడి మొత్తం వాటి అన్నిటి కూడా యాక్షన్ తయారు చేసి నిజమైన బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ హౌసెస్ అలాట్ అయ్యేటట్టు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడే దీనికి సంబంధించి మనం యాక్చువల్గా నేను మొత్తం అడిగాను. దానికి సంబంధించి కాకుండా మనం ఇక్కడొక్కడిని కొని మేడం వాళ్ళు దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా తయారు చేశారు. ఏదైతే బక్కనపాలెం లేఅవుట్ ఉందో ఇది టోటల్ 6 ఎకరాల్లో ఇది మొత్తం లేఅవుట్. మొత్తం ఇది సర్వే నెంబర్ 114లో వచ్చింది. దీంట్లో టోటల్ యూనిట్స్ వచ్చి 384 యూనిట్స్. మొత్తం అన్ని యూనిట్లు కూడా యూనిఫామ్గా ఒకటే రెప్లికా ఉంటాయి, 365 స్క్వేర్ ఫీట్. మొత్తం టోటల్ బ్లాక్స్ 8, ఈచ్ బ్లాక్లో 48 ఉన్నాయి. అంటే G+3 మొత్తం ఈచ్ ఫ్లోర్కి 12 వచ్చేటట్టుగా 48 ఈచ్ బ్లాక్లో మొత్తం 8 బ్లాక్స్కి సంబంధించి టోటల్ 384 మొత్తం యూనిట్స్ వస్తూ ఉన్నాయి. వీటిల్లో మొత్తం అప్లికేషన్స్ సబ్మిటెడ్ 384 గాను 321 అప్లికేషన్స్, అంటే యాజ్ పర్ మేడం రిపోర్ట్ ఇది. దీన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేయాలి నేను, బట్ ఆ వచ్చిన రిపోర్ట్ ప్రకారం 321 అప్లికేషన్స్ సబ్మిట్ చేసింది. ఎన్ని అప్లికేషన్స్ సబ్మిట్ చేసి వాటిల్లో 254కి లోన్ కూడా శాంక్షన్ అయింది. ఈ 321 కాదు 254. ఇవి కాకుండా డైరెక్ట్ పేమెంట్ 11 మందికి
వీళ్ళతో పాటు లోను డిస్బర్స్డ్ ఈ 250 మందికి లోన్ కూడా 5,41,95,095 రూపాయలు లోను టిప్పు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, డిస్బర్స్మెంట్ అయింది. వీటిలో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినవి 188 ఉన్నాయి, 77 రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇవి కాకుండా కొన్ని రిమార్క్స్ ఉన్నాయి. అండర్ ప్రాసెస్ అంటే ఏంటి, అలాగే అండర్ ప్రాసెస్ 8, అబోవ్ ఏజ్ అంటే ఎలిజిబుల్ కాదు, అబోవ్ ఏజ్ 8 మంది, సివిల్ రేటింగ్ లేదు లోన్ రాదు, 20 మంది సివిల్ రేటింగ్ వల్ల లోన్ అనేవాళ్ళు, నాట్ ఇంట్రెస్టెడ్ అలాట్ చేసుకున్న అప్లికేషన్ పెట్టుకున్నా కూడా 15 మంది నాట్ ఇంట్రెస్టెడ్, నాట్ ట్రేస్ ఎవరో వాళ్ళు మనుషులు అడ్రస్ దొరకలేదు 2, ఈ డెత్ ఒక 6, మొత్తం ఇట్లా 72 ఇట్లా ఉన్నాయి. ఇట్లా మొత్తం ఈ 5 యూనిట్ సంబంధించి కూడా ఈ విధంగా డీటెయిల్స్ తయారు చేసి రేపు అఫీషియల్ రివ్యూకి మొత్తం తీసుకొస్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి 5 ఎమ్మెల్యేలను కూడా కూర్చొని ఈ అలొకేషన్స్ అవి కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైతే గత 5 ఏళ్ళు ఒక ప్రయారిటీ సెక్టర్ అన్న ఇండియా